హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. సో ఈరోజు అండి నేను మీకు తిరుమల బ్లాగ్ చూపిస్తున్నాను. సో నేను ఈరోజు తిరుమలకి శ్రీవారి మెట్ల నుంచి శ్రీనివాస మంగాపురం ఉంది కదండి, శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నేను కాలినడకన తిరుమలకి వెళ్తున్నాను అనమాట. సో మనకి తిరుమలకి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ అనమాట ఈ కాలినడకనైతే. సో మనకి 4000 మెట్లు ఉంటాయి. సో అది నేను ఎలా ఎక్కాను అనేది మీకు నేను నా వీడియోలో చూపిస్తాను. అలానే మీకు టికెట్ ఎలానో చెప్తాను మీకు నేను. సో నేనైతే టికెట్ తీసుకోలేదండి. టికెట్ తీసుకోకుండా నేను ఇలా సర్వదర్శనానికి వెళ్తున్నాను. సో మన ఆధార్ కార్డు ఉంటే చాలన్నమాట దీనికి. సో మీరు చూపిస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనకి చెకింగ్ చేస్తారు. దాని తర్వాత మనము స్ట్రైట్గా అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనము టికెట్ మన ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు మనకి టికెట్ ఇచ్చేస్తారండి. సో దగ్గర నేను 9 ఇయర్స్ అయ్యిందనమాట. 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు శ్రీవారి మెట్ల నుంచి నడిచానమాట. సో తిరుమలకి నడవడానికి చాలా చాలా మనం పుణ్యం చేసి ఉండాలి అని అంటారు. సో ఆ జర్నీ ఇలా జరుగుతూ ఉంది జర్నీ. సో ఇది వచ్చి మనకి టికెట్ కౌంటర్ అండి. మనకి ఇక్కడ టికెట్ ఇస్తారు. సో నేనైతే సర్వదర్శనానికి వితౌట్ టికెట్ నేను ఆధార్ కార్డు చూపించి నేను తీసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి మనకి కాలినడకన వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాను. సో ఫస్ట్లో నాకు భలే జోష్ ఉన్నదండి, భలే నడిచేస్తూ ఉన్నాను. రాను నేను ఫుల్ డ్రాప్ అయిపోయాను. నేను మా సిస్టర్తో వెళ్ళాను. సో మా సిస్టర్ అయితే సూపర్ ఫాస్ట్ అనమాట. తను వర్కింగ్ ఉమెన్ కదా, తను వర్క్ చేస్తుంది. సో తను 24/7 తను వాక్ చేస్తుంది అనమాట. సో నేను కనీసం 1 అవర్కి 2000 మెట్లకి రీచ్ అయ్యాను. తను ఎప్పుడు నాకన్నా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అనమాట. సో అదే అన్నింతాను, నువ్వు సంకల్పం చేసుకో, నువ్వు కూడా రాగలవు అనేసి. సో నేను ట్రై చేశాను. 1.5 అవర్ దగ్గర నాకు పట్టిందనమాట ఈ కాలినడక నడవడానికి. సో నాకు ఫుల్ ఎండ అనమాట. మనకి ఈ సమ్మర్లోకి వెళ్ళాను కదా, సో బాగా ఎండ బాగా పడుతుంది. సో మీరు కూడా ఎండ పడకుండా ఉండడానికి ఇక్కడ మనకి మధ్యలో జ్యూస్లు స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ మనకి శ్రీవారి మెట్లు. సో ఇది శ్రీవారి మెట్లు అయిపోయినాక నా జర్నీ అనమాట. సో తర్వాత మనము గుడికాడికి వెళ్తాం కదా, సో దాని ప్రాసెస్లో అనమాట. కాలిపోతుంది. నేనైతే పరిగెత్తున్నా, మా అక్కైతే పరిగెత్తుంది, నేను కూడా అలానే వస్తున్నాను. సో మీరు కూడా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళడానికి ఒకసారి ట్రై చేయండి. సో మనకి దేవుడు కృప ఉంటే మనం చాలా వరకు నడవచ్చు. సో చూస్తున్నారు కదా, నా జర్నీ ఇలా ఫినిష్ అవుతూ ఉంది. సో నా ఎనర్జీ అంతా మొత్తం డ్రాప్ అయిపోయింది అనమాట. కానీ నేను నడుస్తూనే ఉన్నాను. సో ఇది మేము లోపలికి తిరుమలకి పైకి వచ్చేసాము. సో మనకి కొండపైన ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ పెట్టారనమాట. సో ఇది వాటర్ ఫాల్స్, దాన్ని కూడా ఒక 2 సెకండ్స్ అలా చూశాను. సో మేము సర్వదర్శనానికి కాబట్టి మాకు టికెట్స్తో పని లేదు, మేము నేరుగా వెళ్ళిపోవచ్చు. సో కానీ సర్వదర్శనానికి అని చెప్పి మమ్మల్ని ఈ ఏప్రిల్లో బాగా జనాలు ఉండరు అనుకున్నాము, కానీ ఈసారి చాలా ఫుల్ జనాలు ఉన్నారు. సో మమ్మల్ని ఒక 4 అవర్స్ దాకా షెడ్లో వేశారనమాట. సో 4 అవర్స్ తర్వాత మాకు 6:30కి ఇచ్చారనమాట టైమింగ్ దేవుడిని దర్శనానికని. సో 6కి అంతా వాళ్ళు ఓపెన్ చేసేసారు గేట్లు. సో మేము లోపలికి వెళ్ళామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నడిచిన దానికి మనకి పుణ్యం అనేది వస్తుందంట దేవుడి దర్శనము. సో అలా బాగా దర్శనం కూడా బాగా జరిగిందనమాట. సో ఇలా చూపిస్తాను కదా. సో దీంతో నుంచి కూడా వెళ్ళొచ్చు. మాకు ఇక్కడి నుంచి వెళ్ళే ఛాన్స్ ఇచ్చారనమాట. సో మేము ఇలా వెళ్ళాము. షెడ్ మొత్తము మనకి ఒక జిగ్జాగ్ సిస్టమర్ పెట్టింటాం అనమాట. నడుస్తూ మనం వెళ్తూనే ఉంటాం అనమాట. సో ఎంత దూరం అంటే మనం నడుస్తూనే ఉండాలంట. ఒక నడవడానికి 1 అవర్ పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక షెడ్లో ఒక 4.5 అవర్ దాకా మమ్మల్ని ఒక 5 అవర్స్ వేశారనుకోండి. సో దాని తర్వాత మాకు సర్వదర్శనానికి పంపించారనమాట. సో దర్శనం మాత్రం బాగా జరిగింది ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.